హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇచ్చాడు. ఆ నెంబర్ యొక్క వర్గమూలము స్క్వేర్ రూట్ లో ఎన్ని సంఖ్యలు ఉంటాయి అని అంటున్నాడు. ఇది 8th క్లాస్ 215 లో ఉన్న క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనము ఒక నెంబర్ ఇచ్చి దాని తాలూకా స్క్వేర్ రూట్ లో ఎన్ని నెంబర్లు ఉంటాయి అంటే ఎన్ని డిజిట్లు ఉంటాయని అడిగాడు అనుకోండి. అటువంటి సందర్భంలో మనం ఏం చేయొచ్చు అంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇచ్చిన నెంబర్ లో ఎన్ని అంకెలు ఉన్నాయో చూడాలి. 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి కదా. ఇచ్చిన నెంబర్ లో 5 డిజిట్స్ ఉన్నాయి. మనకి వచ్చినది ఏదైతే ఉందో 5 అది ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే +1/2 చేస్తే మనకి 3 వస్తుంది. అంటే దీని తాలూకా వర్గమూలంలో 3 సంఖ్యలు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నీకు సరి సంఖ్య ఇచ్చాడు అని అనుకోండి. ఇప్పుడు సపోజ్ 1225 ఇచ్చాడు. ఇందులో అంకెలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి సరి సంఖ్య ఇస్తే డైరెక్ట్ గా బై 2 చేసేయచ్చు. అప్పుడు 2 వస్తుంది. అంటే దీని తాలూకా స్క్వేర్ రూట్ లో 2 డిజిట్ నెంబర్ అవుతుంది. అంటే దీని తాలూకా స్క్వేర్ రూట్ ఖచ్చితంగా 2 డిజిట్ నెంబర్ అవుతుంది. మరి ఇక్కడ నీకు బేస్ సంఖ్య వచ్చింది. ఎందుకు? 5 డిజిట్లు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? n+1/2 చేయాలి. అప్పుడు నీకు ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంటే దీని తాలూకా స్క్వేర్ రూట్ నీకు అక్కర్లేదు. దీని తాలూకా స్క్వేర్ రూట్ ఖచ్చితంగా 3 డిజిట్ నెంబరే అవుతుంది. కాబట్టి ఎన్ని సంఖ్యలు ఉంటాయని అడిగినప్పుడు బేస్ సంఖ్య అయితే n+1/2 చేయాలి. సరి సంఖ్య అయితే డైరెక్ట్ గా n/2 చేయాలి. కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సింది 3 అంకెలు ఉంటాయని నాకు తెలిసిందే. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.